కావాల్సిన గూడు, దానికి కావాల్సిన ఆహారం సంబంధించిన కంటైనర్ ఏదైతే దాంట్లో మనం నింపితే ఆ ధాన్యాన్ని అవి తీసుకుంటాయి. ఎట్లా నింపాలనేది ఇప్పుడు అంగన్వాడీ సార్ చూపిస్తారు. మన దగ్గర ఉన్న డబ్బాని అట్లా మూత తీయాలి. అయితే చిన్న బాటిల్ ఉన్నాయి, ఈ రకమైన బాటిల్ ఉన్నాయి. ఏ బాటిల్ అనేది మూత తీసి ఆ ధాన్యం దీన్ని మనం ఒక హైట్ ప్రదేశంలో ఏలాడదీయాలి. పక్షులు అందుబాటులో కట్టాలి. ఏలాడదీస్తే అట్లా ఇక్కడ నుంచి అవి ఇట్లా పొడిచిన కొద్దీ కిందకు వస్తూ ఉంటాయి. కింద రంధ్రాలు ఉన్నాయి. ఈ ప్లేట్లో పడ్డగాని తింటాయి, ఇక్కడ నుంచి కూడా పొడుచుకుంటాయి, ఆహారాన్ని తీసుకుంటాయి. తర్వాత దాంతోపాటు గూడు ఇచ్చారు. గూడు మనకు రెండు రకాలు ఉంది. ఒకటేమో అక్కడ డబ్బా రూపంలో ఉన్నది, ఇంకోటేమో న్యాచురల్గా అవి అయితే పక్షులు గూడు కట్టుకుంటాయో ఆ రూపంలో ఉన్నాయి. ఇది ఏం లేదు, సింపుల్గా మనం వాటికి కట్టేస్తే వాటికి అందుబాటులో ఉండేటట్టుగా వాటంతట అవే గడ్డి గ్రాసం ఏమి తీసుకొచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. అంటే అది మనకు రెడీమేడ్ అనమాట. ఇది డైరెక్ట్ ఇంటి చుట్టూ ఉన్నాయి గూళ్ళు. ఆహారము, నీళ్ళు అన్నీ ఉన్నాయి. వాటికి ఆవాసం, నివాసం, తర్వాత ఆహారం ఇవి ఉన్నాయి. ఈ రూపంలో ఉన్నాయి. డైరెక్ట్ కట్టేస్తే చాలు, అవే ఏర్పాటు చేసుకుంటాయి. తర్వాత ఇది నీళ్లు పోయడానికి. మామూలుగా ప్లాస్టిక్ కానీ వేరే లోహంతో చేసినవంటే ఈ ఎండాకాలంలో నీళ్లు వేడైపోతాయి. నీళ్లు అవి తాగలేవు కాబట్టి ఇది మట్టితో ఇచ్చేసింది. దీంతో ఏంటంటే చల్లగా ఉంటాయి నీళ్లు. ఇది న్యాచురల్ కాబట్టి పక్షులు ఇష్టంగా తాగుతాయి కూడా. కాబట్టి దీంట్లో నీళ్లు నింపి పెట్టుకోవాలి. ఇవన్నీ ఇదేమో మనకు కవర్లో ఇచ్చింది, ఇది నింపుకోవాలి. ఇవన్నీ తీసుకెళ్ళడానికి మనకు ఈ కవర్ ఇచ్చారు, ఈజీగా పెట్టి తీసుకెళ్ళడానికి. కవర్లో వేసుకొని మీకు రాలేదా? ఓకే, జై శ్రీరామ్. తదుపరి కార్యక్రమం ఒక్క నిమిషం. ఎవరికైతే ఇల్లు లేదో పిచ్చుక గుళ్ళు కడితే వాళ్ళకు గృహయోగం ఉంటుందని చెప్పేసి పెద్దోళ్ళు చెప్తారు. అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ అది సత్యమే ఉండొచ్చు. జై శ్రీరామ్. చెప్పట్లు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి ఆంటీ, సార్ గారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది మొత్తం సక్సెస్ కావాలి అని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్